రాజ్యాంగ హత్యా దివస్ అభియాన్ను బీజేపీ నిర్వహించనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనుంది. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం, డిఐఆర్ఆర్ కింద జైలు జీవితం గడిపిన వారిని బీజేపీ నాయకులు సన్మానించనున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 500 మండలాల్లో విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహించేలా వ్యూహరచన చేశారు. రాజ్యాంగ హత్యా దివస్ అభియాన్ను బీజేపీ నిర్వహించనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆర్కే, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏదైతే 1975 జూన్ 25 తేదీన ఏదైతే కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఏదైతే విధించిందో ఆ ఎమర్జెన్సీకి విధించిన రోజుకి దాదాపుగా 50 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలని రాజ్యాంగ హత్యా దివాస్ అభియాన్ అని పేరిట నిర్వహిస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఎమర్జెన్సీ విధించడం ఎందుకు, ఆమె ఏదైతే ఎంపీగా అనర్హత అలహాబాద్ కోర్టు విధించిందో అలహాబాద్ కోర్టు ఆ ఎంపీగా అనర్హత వేయడం వల్ల దాన్ని కాపాడుకునేందుకు, తన పదవిని కాపాడుకునేందుకు స్వార్థపూరితంగా ప్రజలపై ఎమర్జెన్సీ విధించి ప్రజలను ఇబ్బందులు గురి చేశారు. ఇది చీకటి అధ్యయనం అని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అదేవిధంగా దానినే ప్రజల్లోనికి తీసుకెళ్లాలి. ఆ రోజు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ఏ విధంగా వివరించింది, అదే ఏ విధంగా ఉంది, ఆ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏంటి అంటే ప్రతి 3 రోజుల పాటు ప్రతి నియోజకవర్గాల్లో ఏదైతే 119 నియోజకవర్గాల్లో తెలంగాణ 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలకు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ఎగ్జిబిషన్లు తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అందరినీ తెలియజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ ఎగ్జిబిషన్ సందర్భంగా ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలు, ఎమర్జెన్సీ కాలంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఆనాటి పరిస్థితుల వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనే విషయాలను వివరించాలన్నది బీజేపీ ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు కూడా దాదాపుగా 500 మండలాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సిద్ధపడుతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేయడం వల్ల ఆనాటి ఇందిరాగాంధీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించడానికి చెప్పాలన్నదే బీజేపీ ప్రధాన ఏజెండాగా కనపడుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే ఈ సందర్భంగా కూడా ఆనాడు 1975 కాలంలో ఏ విధంగా అయితే ఎమర్జెన్సీ విధించబడిన కాలంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళని బీజేపీ దాదాపుగా ఆ కాలంలో బీజేపీ అగ్రనేతలైన అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళని దాదాపుగా 19 నెలలు జైల్లో శిక్ష అనుభవించారు, జైల్లో ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దాంతాలను కూడా వీళ్ళు ప్రధానంగా చర్చిస్తారు వివరించడంలో. అదేవిధంగా ఎవరైతే ఆ ఇబ్బందులు పడ్డారో, ఎవరైతే ఆ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ చేత బాధింపడో వారందరినీ బీజేపీ గుర్తించి వారికి సన్మానాల సత్కారంలో చేయనుంది. అయితే ఆనాడు ఏ విధంగా ఎమర్జెన్సీ కాలంలో వీసాలు రద్దు చేయడం కానీ, కాకపోతే అలాంటి జైలు జీవితం గడిపడం వారు, అదేవిధంగా వారికి సంబంధించిన ఎలాంటి చీకటి అధ్యయనం ఏ విధంగా ఆ రోజుల్లో ఉందో ఆ చీకటి అధ్యయనాన్ని నేటి తరానికి వివరించాలి. ఆమె ఏదైతే ఇందిరాగాంధీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆ ఎమర్జెన్సీ విధించారు. ఈ దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని వాళ్ళకు వివరించాలన్నదే బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆనాడు ఎమర్జెన్సీ కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన కానీ, పత్రికపై హక్కులను హరించడం కానీ, అదేవిధంగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారనేది ప్రధానంగా ఏజెండాగా ఇందులో చేర్చి వారిని వివరిస్తున్నారు. కాబట్టి పత్రిక స్వేచ్ఛను హరించారు, మానవ హక్కులను హరించారు, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ ప్రధానంగా ఇప్పుడు రాజ్యాంగాన్ని బీజేపీ ఆహ్వానిస్తుంది, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని 24 గంటలు రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకొని ప్రచారం చేస్తున్నారు.
ఆ ప్రచారానికి ఇదో రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఏదైతే అవమానించింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని మేము కాపాడుతున్నాము, రాజ్యాంగ పరిరక్షణ మేము చేస్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు ఇచ్చారో ఆ రాజ్యాంగ పరిరక్షణ భారతీయ జనతా పార్టీ అనేది ప్రధాన ఏజెండాగా వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా అలా ఆ రోజు ఏ విధంగా 1975లో ఏ విధంగా ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు అయితే పోలీసులు లాఠీ చార్జీలు కానీ జైల్లో వేయడం కానీ అమాయకులను తీసుకుపోయి జైల్లో ఏ విధంగా బాధలు పెట్టారు అవన్నీ వాటిని ఏ విధంగా ఉన్నామనే ఫోటో ప్రదర్శన ద్వారా చూపిస్తూ వీటిని అన్నింటినీ వివరించేందుకు ప్రయత్నం చేశారు. 3 రోజుల పాటు ఈ 3 రోజుల ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఏదైతే రాజ్యాంగ హత్య దివాస్ అభియాన్ పేరిట 3 రోజుల పాటు కార్యక్రమాలను ప్రజల కింది స్థాయి కార్యకర్తల నుంచి కింది స్థాయి వరకు తీసుకెళ్లి ఎమర్జెన్సీ కాలాన్ని మరోసారి గుర్తు చేసి ఎమర్జెన్సీ కాలంలో ఏ విధంగా బీజేపీ నేతలు ఎదుర్కొన్నారు, వాటిని ఏ విధంగా బయటపడ్డారు, అదే విధంగా 1977 తర్వాత రాజ్యాంగం మళ్ళీ ఏ విధంగా పునరుద్ధరించబడింది, ఏ విధంగా ఇందిరాగాంధీ వల్ల ఏ విధంగా నష్టపోయింది అనేది వివరించేందుకు బీజేపీ నేతలు అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సిద్ధపడుతున్నారు. కాబట్టి 3 రోజుల పాటు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఎమర్జెన్సీ వాళ్ళు వివరించేందుకు సిద్ధపడుతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.